ఇక హైదరాబాద్ లోని కూకట్పల్లిలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. ఈ ఘటనలో 35 మందికి పైగా అస్వస్థతకు గురికాగా ఒకరు మృతి చెందారు. వీరిలో 14 మంది బాధితులకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగతా వారు నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు వాంతులు, విరోచనాలు, తీవ్ర తలనొప్పి, బీపీతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు. కుమార్, చెప్పండి, కూకట్పల్లిలో కల్తీ కల్లు వల్ల చాలా మంది అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక వ్యక్తి మృతి చెందారు. మరి మిగతా వారి పరిస్థితి ఎలా ఉంది? మరి కల్తీ కల్లుకు సంబంధించి పోలీసులు ఏమైనా వివరాలు వెల్లడించారా? థ్యాంక్ యూ దుర్గా. కూకట్పల్లిలోని మరొకసారి కల్తీ కల్లు భాగోతం బయటపడిందని చెప్పొచ్చు. కూకట్పల్లి ఏరియాలో ఉన్న హైదర్ నగర్ డివిజన్లోని ఏదైతే కళ్ళు కాంపౌండ్లో కొంతమంది వ్యక్తులు అక్కడ కళ్ళు అయితే సేవించారు. ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళు తాగి సుమారు 35 మందికి పైగా అస్వస్థకు గురయ్యారనేది ప్రస్తుతం మనకు తాజాగా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఇందులోనే అంటే ఈ కల్తీ కళ్ళు తాగిన దాంట్లో ఇప్పటికే 2 అయితే మృతి చెందారు. ఇందులో ప్రధానంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి చనిపోగా మరొక వ్యక్తి ఏదైతే తన నివాసంలోనే మృతి చెందినట్లయితే ప్రస్తుతం తాజాగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొద్దిసేపటి క్రితం ఒక వ్యక్తి అయితే కూడా మరణించినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ చికిత్స పొందుతూ హెచ్ఎంటీ హిల్స్కి చెందిన తులసిరామ్ అనే వ్యక్తి మరణించాడు. అలాగే మరొక పక్క గాంధీ ఆసుపత్రిలో కూడా ఒకళ్ళైతే చికిత్స పొందుతూ చనిపోయారు. అలాగే కుకట్పల్లి సాయి చరణ్ కాలనీలో మరో మహిళ పరిస్థితి అయితే ప్రస్తుతం ఇంకా విషమంగా ఉందనే తెలుస్తుంది. ఏదైతే నిన్న ఈ కళ్ళు కాంపౌండ్లోని ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల ఇందులోని 30కి పైగా మంది అస్వస్థతకు అయితే గురయ్యారు. వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఇమీడియట్గా ఏదైతే అక్కడ ఉన్న రామ్దేవరావు హాస్పిటల్కి అయితే తరలించారు. అక్కడ చికిత్స అందించిన తర్వాత ఇంకా మెరుగైన చికిత్స కోసం వాళ్ళందరినీ కూడా నేరుగా నిమ్స్ ఆసుపత్రికి అయితే ఈ రోజు ఉదయం తీసుకొచ్చి ఇక్కడైతే అడ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరికీ అయితే ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందనే తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. కల్తీ కళ్ళు ఏదైతే ఎవరైతే విక్రయించారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఆర్కే పూడి గాంధీ ఏదైతే హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులు కూడా దీనిపై సీరియస్గా ఉన్నారనే తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలోని ఇలా కల్తీ కళ్ళు విక్రయించడం అనేది ఇదేదో మొదటిసారి కాదు. గతంలో కూడా కల్తీ కళ్ళు విక్రయం అయితే జరిగింది. ఈ కల్తీ కళ్ళు సేవించి అనేక మంది గతంలో కూడా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలాగే ఇప్పుడు తాజాగా కూకట్పల్లి ప్రాంతంలో కూడా హైదర్ నగర్ డివిజన్లోని కల్తీ కళ్ళు విక్రయించడం కూడా ఏదైతే ఈ పరిస్థితికి దారి తీసిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళుకు సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇటు నిమ్స్ ఆసుపత్రికి కూడా ఏదైతే ఎక్సైజ్ కమిషనర్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. దీనిపై పూర్తి వివరాలు కూడా ఆయన అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే మరి కొద్దిసేపట్లో ఎక్సైజ్ మినిస్టర్ అయిన జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడికైతే చేరుకుంటారు. ఈ బాధితులను కూడా ప్రస్తుతం పరామర్శించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ కల్తీ కళ్ళు వల్ల ఏదైతే గతంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే చాలామంది కూడా ఇప్పుడు ఇంకా ఏదైతే చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఈ కల్తీ విక్రయంకి సంబంధించి పూర్తిగా అరికట్టేందుకు కూడా పోలీసులు ఏదైతే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అంటే సుమారు 30 నుంచి 35 మంది వరకు కూడా ఈ కల్తీ కళ్ళు సేవించి ఆసుపత్రి పాలైనట్లయితే ప్రస్తుతం మనకి తాజాగా తెలుస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలోని కల్తీ మందు ఎలా విక్రయిస్తున్నారంటూ కూడా ఇటు ఆర్కేపూడి గాంధీ కూడా ఇటు అధికారులపై పూర్తిగా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఏదైతే ఇటు బాధితులకు కూడా మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆసుపత్రి వర్గాలకైతే తెలియజేశారు. ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం 15 మందికి పైగా ఇక్కడైతే ట్రీట్మెంట్ అయితే అందుతుంది. మిగతా వారందరికీ కూడా ఇటు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఇంకా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. అలాగే జూపల్లి కృష్ణారావు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికైతే రానున్నారు. ఇటు ఆసుపత్రిలో చేరిన బాధితులను అయితే పరామర్శించే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క కొద్దిసేపటి క్రితమే ఇటు ఎక్సైజ్ కమిషనర్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ఇటు కల్తీ కళ్ళకి సంబంధించి ఇటు కల్తీ అనేది హైదరాబాద్లో లేకుండా చేసే విధంగా ఏదైతే పూర్తిగా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ కుమార్.